ఉంటుంది కదా. నిన్న ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసామో చెప్పండి. నిన్న ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసాము? Data mining architecture, advantages and disadvantages of data mining. డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్ గురించి ఎవరైనా చెప్తారా? ఇదంతా మీకు జస్ట్ రివిజన్ కోసం, క్వశ్చన్ అడిగానని కాదు. మీరు ఒకసారి రివైజ్ చేసుకునేలాగా ఉండాలి. ఒక టాపిక్ విన్న తర్వాత ఆ టాపిక్ గురించి క్వశ్చన్ అడిగితే మీరు చెప్పగలిగేటట్టు ఉంటారు ఇలా అడగడం వల్ల. తెలిసింది చెప్పండి, పర్లేదు. అసలు ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా మైనింగ్ లో ఏముంటుంది? సరే, నేనే అడుగుతాను. నాలెడ్జ్ బేస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా మైనింగ్ లో నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి? previous experienced knowledge. సో పాస్ట్లీ వాళ్ళు ఏవైతే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారో, ప్రీవియస్ గా అక్వైర్ అయిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇలా డేటా మైనింగ్ టాస్క్ అప్లై చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం నాలెడ్జ్ బేస్ అంటాం. ఓకే, వాట్ ఈస్ మెన్ బై ఇన్ఫర్మేషన్ రిపాజిటరీ? ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసే ప్లేస్ అని చెప్పడం కన్నా, మనం ఎక్కడైతే ఏ సోర్సెస్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామో దాన్ని ఇన్ఫర్మేషన్ రిపాజిటరీ అంటాం. మనం స్టోర్ చేయట్లా, మనం గ్యాదర్ చేసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్. లేదా అది డేటాబేసెస్ కావచ్చు, డేటా వేర్ హౌసెస్ కావచ్చు, లేకపోతే స్ప్రెడ్ షీట్ కావచ్చు. సో ఎక్కడి నుంచి అయితే ఏ సోర్సెస్ నుంచి అయితే మనం డేటా కలెక్ట్ చేస్తున్నామో వాటి మొత్తాన్ని మనం ఇన్ఫర్మేషన్ రిపాజిటరీ అంటాం. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్ సర్వర్ ఏం చేస్తుంది? Data cleaning and integration process. డేటా క్లీనింగ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తుంది. దాంతో పాటు ఇంకా Selection కూడా చేస్తుంది. ఇదంతా దేని మీద బేస్ చేసుకొని చేస్తుంది అనేది మెయిన్ పాయింట్.
ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్, ఇంటిగ్రేషన్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్ ఇవన్నీ జరుగుతాయి. కానీ దేని మీద బేస్ చేస్తాం? దేని మీద బేస్ చేసుకుని అని అంటే, మనం డేటా మైనింగ్ ఇంజిన్ లో మనం అప్లై చేసే క్వరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేస్తేనే కదా సర్వర్ నుంచి మనకి డేటా వచ్చేది కదా. సో సర్వర్ లోంచి డేటా రావాలంటే మనం ఏదో ఒకటి అక్కడ సెర్చ్ బాక్స్ లో టైప్ చేయాలి. టైప్ చేసి ఎప్పుడైతే ఎంటర్ క్లిక్ చేస్తామో అప్పుడే సర్వర్ కి కనెక్ట్ అయ్యి సర్వర్ లోంచి మనకి డేటా వస్తుంది. సో ఇంత ప్రాసెస్ జరిగేటప్పుడు ఇదంతా మెయిన్ గా దేని మీద బేస్ చేసుకుని యూజర్ రిక్వెస్ట్ బేస్ చేసుకుని ఉంది కదా. సో ఇక్కడ కూడా డేటా మైనింగ్ రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, అది మెయిన్ థింగ్. ఓకే, ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ మాడ్యూల్. ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ అంటే ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ లో ఏం జరుగుతుంది? ఇంటిగ్రేషన్ మెథడ్స్ అప్లై చేస్తున్నాం టు ఎక్స్ట్రాక్ట్ డేటా ప్యాటర్న్స్. సో ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ లో చేస్తాం. సో మనం యూజర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మీద బేస్ చేసుకొని ఇక్కడ డేటా మైనింగ్ క్వరీ తర్వాత ఇక్కడ మనం డిఫరెంట్ టెక్నిక్స్ అప్లై చేసిన తర్వాత దాంట్లోంచి ఏవైతే ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ వచ్చినాయో అవన్నీ కూడా ఇక్కడ ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ లో జరుగుతాయి మొత్తం అంతా. నెక్స్ట్ డేటా మైనింగ్ ఇంజిన్ లో కూడా ఏం జరుగుతుంది? మనం ఇప్పుడు యూజర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని డిఫరెంట్ ఫంక్షనాలిటీ, డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి అప్లై అయ్యి యూజర్ కి ఇచ్చిన రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని డేటా ఎక్స్ట్రాక్షన్ కానీ, అంటే సర్వర్ లోంచి డేటా తీసుకోవడం తర్వాత ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ ఇదంతా కూడా కంప్లీట్ గా ఒక స్టెప్ మీద బేస్ చేసుకొని ఇంకొక స్టెప్, అంటే ఒకటి ఇంకొక దాంతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఇంటర్లింక్ అయి ఉన్నప్పుడు మొత్తం డేటాబేస్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన డేటాలో వచ్చి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఎవాల్యుయేట్ చేయడం. ప్యాటర్న్స్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ మీద యూజర్ కి ఎలాగా కావాలనుకుంటున్నాడో అవుట్పుట్ దాన్ని డిస్ప్లే చేయడం. సో యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే అంటే యూజర్ ఈ డేటా మైనింగ్ ఇంజిన్ తో ఈ ఆర్కిటెక్చర్ మొత్తం డేటా మైనింగ్ ప్రాసెస్ తో ఇంటరాక్ట్ అవడానికి ఏ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేశాడో ఆ ప్లాట్ఫామ్ తోటి యూజర్ కి ఎలా కావాలనుకుంటున్నారో అలా డిస్ప్లే చేయడం. సో అలా డిస్ప్లే చేయడానికి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఓవరాల్ గా ఆర్కిటెక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ లో మనం ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ కి, అంటే ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ కి వెళ్ళేటప్పుడు కొన్ని స్టెప్స్ అనేవి ఒక స్టెప్ మీద ఇంకొకటి డిపెండ్ అయి ఉండడం, ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో వన్స్ అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది దీని నుంచి మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ జనరేట్ చేస్తే మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్, అంటే ఒకసారి మోడిఫికేషన్స్ జరగడానికైనా కొత్త కొత్త ప్యాటర్న్స్ ఎవాల్యుయేట్ చేయడానికైనా మనం ఇక్కడ రిపీటెడ్ గా ఒక్కొక్క స్టెప్ అనేవి కొన్ని స్టెప్స్ అనేవి రిపీటెడ్ గా జరుగుతూ ఉంటాయి ప్యారలల్ గా. ఓకే, సో ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా మైనింగ్. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా మైనింగ్ చెప్తారా? జస్ట్ ఒక 5 minutes లో క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఒక 5 minutes. అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా మైనింగ్. ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తాం మనం డేటా మైనింగ్ ని? మార్కెటింగ్ సెక్టర్ లో ఎక్కువ యూజ్ చేస్తాము. అది ఫస్ట్ అడ్వాంటేజ్. సో అక్కడ మనకి ఎలా ఉపయోగపడుతుంది మార్కెటింగ్ సెక్టర్ లో? ఇంకా అంటే ఒక సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో ట్రాన్సాక్షన్స్ ని మనం గ్యాదర్ చేసుకొని దాని నుంచి అంటే కస్టమర్స్ కి ఎలా పెడితే ఒక ప్యాకేజ్ అనేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు పర్చేస్ చేస్తారో అలాగే ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ని ఆ మైనింగ్ డేటా నుంచి మైన్ చేసుకొని దానికి తగ్గట్టు మనం అంటే అప్లై చేస్తే మార్కెటింగ్ సెక్టార్లో అప్పుడు డేటా మైనింగ్ యూజెస్ దాంట్లో బాగా కనబడతాయి.
అంటే ప్రాఫిట్ గెయిన్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి మార్చుకోవడం కోసం అక్కడ మార్కెటింగ్ సెక్టర్లో డేటా మైనింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్రాఫిట్ గెయిన్ చేయడానికి, సేల్స్ పెంచుకోవడానికి, సో ఇలా డిఫరెంట్ కేసెస్లో ఈ డేటా మైనింగ్ అంటే డేటా ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ వినేటప్పుడు క్లాస్ నోట్స్ రాస్తున్నాం కదా అని కాదమ్మా, కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అని అన్నప్పుడు నోట్స్ లాగా కీ నోట్స్ లాగా ఒకటి మెయింటైన్ చేయగలిగితే ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి రిఫర్ చేస్తే మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా ఒకసారి గుర్తొచ్చేలాగా రాసుకోవాలి. బ్రీఫ్ గా, చాలా బ్రీఫ్ గా, అంటే మొత్తం అంతా థియరీ అంతా రాయడం కాదు, దానికి నోట్స్ కి తేడా ఉండదు. సో ఒక కీ నోట్స్ మెయింటైన్ చేస్తే, ఒక రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తే ఇవాళ డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, సో ఆ టాపిక్ లో మెయిన్ పాయింట్స్ ఏంటి, ఇవి నేను చెప్పేటప్పుడు మీరు రాసుకున్నట్టయితే మీరు ఒకసారి రిఫరెన్స్ చేస్తే సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికల్లా ఓకే ఈ టాపిక్స్ డిస్కస్ చేశారు, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పడానికి ఉంటుంది. అది మెయింటైన్ చేయండి, కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేయండి. మోస్ట్లీ అన్నానని కాదు, మీకు ఇప్పుడు ఫిజికల్ గా స్ట్రెయిన్ అయ్యేది ఏం లేదు మీరు. సో ఫిజికల్ గా స్ట్రెయిన్ అయ్యేది లేదు కాబట్టి మీరు జస్ట్ ఏం చేస్తున్నారు, క్లాసెస్ వింటున్నారు. సో వినేటప్పుడు సో కొంచెం ఫిజికల్ ఎఫర్ట్, రాయడం, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు నోట్ చేసుకోవడం, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం చేస్తే మీకు క్లాస్ బాగా అర్థమవుతుంది. తర్వాత ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది మెయింటైన్ చేయండి. ఇంకేం గుర్తులేవు అయితే అడ్వాంటేజెస్ ఇంకెవరికి కూడా? క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్. బ్యాంకింగ్ అండ్ క్రెడిటింగ్ లో, సో బ్యాంకింగ్ సెక్టర్ లో క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయాలి అని అంటే అక్కడ దాన్ని ఇష్యూ చేయడానికి కస్టమర్ ట్రాన్సాక్షన్స్ ని బేస్ చేసుకొని, బ్యాంక్ బ్యాలెన్స్ ని బేస్ చేసుకొని, ఇలా వీటన్నిటిని బేస్ చేసుకొని క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తే ఎక్కడైనా వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, అంటే వాళ్ళు టైంకి కరెక్ట్ గా సబ్మిట్ చేస్తారా, అంటే అమౌంట్ మళ్ళీ డిపాజిట్ చేస్తారా, సో విత్డ్రావల్ చేయడం, వాళ్ళు యూజ్ చేయడం ఎంత ఉపయోగం అయితే వాళ్ళు మళ్ళీ డేట్ కి పలానా డేట్ కి కట్టేయాలి అని అంటే కట్టేసేలాగా వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అలా ప్రాపర్ గా జరుగుతున్నాయా లేదా, సో ఇదంతా బేస్ చేసుకొని ఆ కస్టమర్ మొత్తం ఓవరాల్ డీటెయిల్స్ మీద బేస్ చేసుకొని క్రెడిట్ కార్డ్ ఇష్యూ అనేది చేస్తారు. నెక్స్ట్ law enforcement. లా ఎన్ఫోర్స్మెంట్ లో ఇక్కడ ఏం చేస్తున్నారు, అందరు మెటీరియల్ దగ్గర పెట్టేశారా, నోట్స్ దగ్గర? సరే, లా ఎన్ఫోర్స్మెంట్ లో ఏం జరుగుతుంది? సో క్రిమినల్ యాక్ట్స్ ఏమన్నా జరుగుతున్నాయా, సో ఎవరినన్నా సస్పెక్ట్ చేసే కేసెస్ ఉన్నాయా, సో ఏదన్నా థెఫ్ట్ జరిగింది అని అంటే ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, ఇలా వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఇలాంటి కేసెస్ లో ఇక్కడ కూడా మనం డేటా మైనింగ్ అనేది అప్లై చేయొచ్చు. ఎందుకంటే థీవ్స్ అనే వాళ్ళు అంటే డేటాబేస్ లో చాలా మంది ఉంటారు, సో రికార్డ్ చాలా ఉంటుంది, సో ఆ రికార్డ్ నుంచి మాన్యువల్ గా అనలైజ్ చేయడం అనేది కష్టం కాబట్టి అక్కడ కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రీసెర్చెస్, సో రీసెర్చెస్ అనేవి డిఫరెంట్ ఫీల్డ్స్ లో జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఈ డేటా మైనింగ్ టాస్క్ వల్లే వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే రీసెర్చ్ చేసేటప్పుడు చాలా డెప్త్ గా అనాలిసిస్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా డెప్త్ గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిన విధంగా డేటా అప్పటికప్పుడు ఫిజికల్ గా వాళ్ళు మాన్యువల్ గా మొత్తం అంతా చదవాలి అని అంటే కష్టం. సో అలాంటి కేసెస్ లో కూడా ఈ డేటా మైనింగ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్, చకచకా చెప్పేస్తే డేటా మైనింగ్ ప్రాసెస్ చూద్దాం.
అది డిసడ్వాంటేజెస్ ఒకటి ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది, ప్లస్ రిసోర్సెస్ ఎక్కువ యూజ్ అవుతాయి. ఇప్పుడు డేటాని గ్యాదర్ చేసినప్పుడు దానికి సపోర్ట్ అయ్యే సిస్టమ్స్ ఉండాలి, దానికి కావాల్సిన మెమరీ కూడా ఉండాలి. అంటే డేటా తీసుకుంటే సరిపోదు, దాన్ని స్టోర్ చేసే అంటే దాన్ని మైండ్ చేసే వరకు దాన్ని స్టోర్ చేసుకొని ఉంచుకోవడానికి చాలా ఎక్కువ స్టోరేజ్ ఉన్న సిస్టమ్స్ కూడా కావాలి. అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. ఈ అంటే ఆ డేటా మైనింగ్ ప్రాసెస్ చేయడం చాలా ఈజీ టాస్క్, కానీ అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి చేయడం రాదు. అంటే దానికి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు డేటా మైనింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత దాని విజువలైజేషన్ అనేది చాలా టైప్స్లో ఇవ్వచ్చు. అది మామూలుగా మనం సమరీ లాగా ఇస్తే అది అన్ఎడ్యుకేటెడ్స్కి అర్థం కాదు. ఓన్లీ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఇస్తేనే అది అన్ఎడ్యుకేటెడ్స్కి, ఇల్లిటరేట్స్కి అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ డిసడ్వాంటేజెస్ చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ఫీల్డ్ ఓరియంటెడ్ గా చెప్పుకోవాలి అని అంటే, సో డేటా మైనింగ్ టాస్క్ ఎక్కువ టైం పడుతుంది అని అంటే, కానీ ఎక్కువ టైం పట్టినా రిజల్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం మెయిన్ గా అది డ్రాబ్యాక్ కింద కంప్లీట్ గా చెప్పలేం. సో ఇక్కడ మనకి మెయిన్ గా చెప్పుకోవాల్సిన డ్రాబ్యాక్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్యాదర్ చేశారో దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్ ఒకటి. సో కస్టమర్ ఎవరైతే నమ్మకంతో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి కానీ ఒక సూపర్ మార్కెట్కి కానీ వెళ్తారు, సో వెళ్ళిన తర్వాత వాళ్ళ డేటా అనేది వేరే వాళ్ళు ఈజీగా ఇచ్చేసినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కి సెక్యూరిటీ లేదు, వాళ్ళకి సెక్యూరిటీ లేదు. సో ఇలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ చాలా వస్తాయి. తర్వాత ప్రైవసీ ఇష్యూస్. సో ప్రైవసీ ఇష్యూస్ అంటే మనకి కామన్ గా మనం ఇప్పుడు జనరల్ గా ఫేస్ చేస్తున్న ఇష్యూనే. మన మొబైల్ నెంబర్స్ అనేవి మన ఎవరైతే సర్వీస్ నెట్వర్క్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ డేటాని, అంటే మన మొబైల్ నెంబర్స్ ని ఇచ్చేయడం ద్వారా, వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి అన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి మెసేజెస్ ఫార్మాట్ లో పంపిస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇర్రెలవెంట్ మెసేజెస్ అన్ని కూడా రోజువారీ మనకి వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి జనరల్ ఇష్యూస్ అనేవి కూడా మనకి చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడ డేటా మైనింగ్ లో మెయిన్ గా ఆర్గనైజేషన్ ఓరియంటెడ్ గా, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు మిగతా వాళ్ళ గురించి, అంటే వాళ్ళ కస్టమర్స్ గురించి పట్టించుకోకుండా వాళ్ళ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ ప్రైవసీ ఇష్యూస్ కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా ఈజీగా ఇచ్చేయడం వల్ల కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. సో ఇవి డిసడ్వాంటేజెస్. ఓకే, ఇవాళ క్లాస్ వచ్చేసరికి మనం డేటా మైనింగ్ ప్రాసెస్ చూద్దాము, రేపు కేడిడి ప్రాసెస్ చూద్దాం. సో యాక్చువల్లీ కేడిడి ప్రాసెస్ లో డేటా మైనింగ్ అనేది ఒక స్టెప్ అని మనకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఏంటంటే అసలు మనకి కేడిడి ప్రాసెస్ లో ఇంటర్నల్ స్టెప్ గురించి ఇన్ డీటెయిల్ గా లేదు. సో అందుకని డేటా మైనింగ్ ప్రాసెస్ అని విడిగా ఒక క్వశ్చన్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తుంది. స్క్రీన్ కనిపిస్తుందమ్మా, పీపీటీ స్క్రీన్? అన్మ్యూట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ Yes, గూగుల్ ma'am. మీట్ లోకి వెళ్ళి నేను ఇక్కడ చెక్ చేసుకుంటే కానీ నాకు మళ్ళీ తెలియదు. అంత సైలెంట్ గా ఉంటారు. సైలెంట్ గా ఉండడం మంచిదే, కానీ అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేనేం చెప్పను. ఓకే, డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఇవి స్టెప్స్. సో ఈ స్టెప్స్ ఏంటంటే బిజినెస్ అండర్స్టాండింగ్, డేటా అండర్స్టాండింగ్, డేటా ప్రిపరేషన్, మోడలింగ్, ఎవాల్యుయేషన్, డిప్లాయ్మెంట్. సో అంటే డేటా మైనింగ్ ప్రాసెస్ లో మెయిన్ గా ఈ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో కేడిడి ప్రాసెస్ లో డేటా మైనింగ్ లో మనం ఏ అల్గోరిథం అప్లై చేస్తున్నాము, తర్వాత ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నాము, ఇదంతా ఓవరాల్ గా బ్రీఫ్ గా కేడిడిలో చూసేస్తాం. కాకపోతే ఏంటంటే ఇన్ డీటెయిల్ గా డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఇక్కడ డేటా మైనింగ్ అనేది అసలు ఎలా జరుగుతుంది, ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, ఫస్ట్ అసలు ఇనీషియల్ స్టెప్ ఏంటి, తర్వాత ఏ ఫేజ్, ఒక స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బిజినెస్ అండర్స్టాండింగ్. సో ఇనీషియల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్
అసలు డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళు టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఏదైనా సరే ఒక డిపార్ట్మెంట్ స్టోర్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ముందు వాళ్ళకంటూ కొంచెం ఏదో ఒక రిక్వైర్మెంట్ బేస్ చేసుకునే కదా డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేది. సో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి ముందు. ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పీపుల్ ఎవరైతే సాఫ్ట్వేర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అంటే కంపెనీకి సంబంధించి ఏదో ఆర్గనైజేషన్ కి సంబంధించి ఏవైతే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని ముందు తెలుసుకొని ఉండాలి. సో అవి తెలుసుకున్నట్టయితే దాని మీద బేస్ చేసుకొని సో ఎక్కడి నుంచి డేటా తీసుకోవాలి, ఓకే, ఎక్కడి నుంచి డేటా తీసుకోవాలి, ఈ డేటా తీసుకోవడానికి ఏ సోర్సెస్ వీళ్ళు ఇస్తున్నారు అంటే ఆ కంపెనీ ఏమేమి సోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇవన్నీ ముందు బిజినెస్ అండర్స్టాండింగ్ లో వాళ్ళు తెలుసుకుంటారు. సో తెలుసుకున్న తర్వాతే ఫస్ట్ డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకున్నప్పుడు దాంట్లో వాళ్ళ ప్రాఫిట్ పెంచుకోవాలి, లేదంటే ఒక ప్రోడక్ట్ ని సేల్ పెంచాలి. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ సేల్ పెంచాలి అని అంటే ఇప్పుడు దీనికి ప్యారలల్ గా ఏ సేల్ అనేది అంటే ఏ సేల్ తో పోలిస్తే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క సేల్ పెంచచ్చు, దేని కాంబినేషన్స్ ని కలిపితే అంటే కాంబో ప్యాక్స్ అని అలా ఇస్తూ ఉంటారు చూసారా. సో ఏ ప్రోడక్ట్ తో దీన్ని కలిపితే అమ్మితే ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇలాంటి అనాలిసిస్ అంతా కూడా సో ఆ ఆర్గనైజేషన్ ఏదైతే అప్రోచ్ అయిందో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని తెలుసుకోవడం ద్వారా ముందు ఇనిషియల్ గా తెలుసుకున్నట్టయితే ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ టాస్క్ అది పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసినట్టయితే అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. సో బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది కరెక్ట్ గా తెలియకుండానే స్టార్ట్ చేస్తారు అనుకోండి, సో కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉందో రిజల్ట్ ఏదైతే ఉందో అది మాత్రం ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకంటే ఇర్రెలవెంట్ డేటా మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ముందే బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. తర్వాత దీని మీద ఎలాంటి రూల్స్ అప్లై చేయొచ్చు, తర్వాత ఏ రిసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి, తర్వాత ఎలాంటి ఎజంప్షన్స్ చేయాలి, ఎలాంటి ఎజంప్షన్స్ అనేవి వాళ్ళు కూడా కొన్ని ప్రిఫర్ చేస్తారు కదా ఆర్గనైజేషన్ ఓరియంటెడ్ గా. ఓకే దీని సేల్ ఇలా జరుగుతుంది, సో దీని సేల్ ని బేస్ చేసుకొని దీన్ని పెంచాలి, ఓకే దీని సేల్ ఇంత ఉంది బాగా ఇలా జరుగుతుంది, వాళ్ళు కూడా కొన్ని చెప్తారు కదా సజెషన్స్ అలాగా. సో అవన్నీ గ్యాదర్ చేసుకొని ఫస్ట్ ఇనిషియల్ గా బిజినెస్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఆ స్టెప్ ని కంప్లీట్ చేస్తారు. సో ఈ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డేటా అండర్స్టాండింగ్. సో డేటా అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు మనం ఏవైతే సోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయో వాటన్నిటి నుంచి డేటా తీసుకొని ఆ డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే డేటా మనకి యూస్ఫుల్ గా ఉందో ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం. సో ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ డేటా సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన డేటా ఇప్పుడు మనం డేటా మైనింగ్ ప్రాసెస్ చేయడానికి సరిపోతుందా సరిపోదా, యాక్యురేటా కాదా, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అరైజ్ చేసుకుంటా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కనుక మళ్ళీ బ్యాక్ కి వెళ్ళి బిజినెస్ అండర్స్టాండింగ్ వెళ్ళి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ అందుకనే మనం డబుల్ సైడెడ్ యారో ప్లేస్ చేసాం. ఎందుకంటే బిజినెస్ అండర్స్టాండింగ్ అనేది కంప్లీట్ గా ఎప్పుడు కూడా బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది జరుగుతూ ఉంటది కాబట్టి పెరుగుతూ ఉంటది కాబట్టి మనం ఇక్కడ ఇంటర్ డిపెండెంట్ గా ఒక స్టెప్ ఆ రెండింటికి ఆపోజిట్ డైరెక్షన్ లో 2-వే మ్యాచింగ్ చేసాం. సో ఇక్కడ డేటా అండర్స్టాండింగ్ లో మనం చేసేది ఏంటంటే అవైలబుల్ సోర్సెస్ నుంచి డేటా గ్యాదర్ చేసుకున్న తర్వాత ఆ గ్యాదర్ చేసుకున్న డేటా అనేది ప్రెసెంట్ ఇప్పుడు డేటా మైనింగ్ టాస్క్ కి సరిపోతుందా లేదా, ఇలాంటి ఇష్యూస్ అన్ని రేజ్ చేయడం, ఆ సోర్సెస్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇదంతా కూడా డేటా అండర్స్టాండింగ్ స్టెప్ లో చేసే టాస్క్ అన్నమాట. ఓకే నెక్స్ట్ ఏంటంటే డేటా ప్రిపరేషన్. సో వన్స్ ఇక్కడ డేటా గురించి ఒక అనాలిసిస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మోస్ట్లీ ఈ ప్రాసెస్ లో అంటే డేటా మైనింగ్ ప్రాసెస్ లో 90% ఆఫ్ ద టైం అంటే ఎక్కువ టైం డేటా ప్రిపరేషన్ లో పడుతుంది. సో ఇక్కడ డేటా ప్రిపరేషన్ లో ఏం జరుగుతుంది, సో ఓవరాల్ గా అసలు కస్టమర్ కి కావాల్సిన ప్యాటర్న్స్ ఏంటి, సో కస్టమర్ కి డేటా ఎలా కావాలనుకుంటున్నారు,
సో ఆ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయడం. సో తీసుకున్న డేటాలోంచి ఏదైతే యూస్ఫుల్ డేటా ఉందో, ఇర్రెలవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని తీసేయడం, రిలవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేయడం, ఇదంతా కూడా డేటా ప్రిపరేషన్ స్టెప్ లో జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం ఏదైతే ఫార్మాట్ లోకి ఫైనల్ ఫార్మాట్ లోకి మనకి కస్టమర్ కి మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అదంతా కూడా డేటా ప్రిపరేషన్ లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మోడలింగ్ లో ఏం జరుగుతుందంటే, సో ఇప్పుడు డేటా ఎక్స్ట్రాక్షన్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ మోడల్స్ మనకి ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో, అంటే డేటా మైనింగ్ టెక్నిక్ ఏదైతే అప్లై చేయడానికి డిఫరెంట్ మోడల్స్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో వాటిలోంచి ఒక మోడల్ ని తీసుకొని దాంట్లోంచి ఒక డేటా సెట్ ని ప్రిపేర్ చేసుకోవడం. అంటే అల్గోరిథమ్స్ ఉంటాయి కదా, సో అల్గోరిథమ్స్ అప్లై చేసి ఆ అల్గోరిథమ్స్ ని బేస్ చేసుకొని ఒక డేటా సెట్ అనేది, ఫైనల్ డేటా సెట్ అనేది ఒకటి ప్రిపేర్ చేయడం. సో ఫైనల్ డేటా సెట్ ని ప్రిపేర్ చేసిన తర్వాత ఆ డేటా సెట్ ఒక్కటే సరిపోతుందా, లేదంటే ఇంకా సారీ ఆ డేటా సెట్ అంటే ఆ ఒక్క మోడలే సరిపోకపోతే కనుక ఇంకా ఎడిషనల్ గా ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా అప్లై చేసి, కాంబినేషన్ ఆఫ్ మోడల్స్ అప్లై చేసి మనం ఇక్కడ మోడలింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. సో ఈ మోడలింగ్ టాస్క్ లో మనకి ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే డేటా సెట్. సో మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు ప్యాటర్న్స్ వస్తాయని చెప్పి ఫైనల్ అనాలిసిస్ చేసాం, గుర్తుందా? డెసిషన్ ట్రీస్ లో, ఎఫ్పి అల్గోరిథం లో చూసారా కదా. సో అలాంటి సెట్స్, డేటా సెట్స్, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఎక్స్ట్రాక్షన్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది ఈ మోడలింగ్ ద్వారా. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అవాల్యుయేషన్. సో వన్స్ ఇక్కడ అవాల్యుయేషన్ చేసేటప్పుడు ఈ ఫేజ్ లో ఏంటంటే మోడల్స్ ని బేస్ చేసుకొని, అంటే ఆ మోడల్ ని వాళ్ళు అంటే ఆ అల్గోరిథం అప్లై చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో, లేదంటే ఒక అల్గోరిథం అప్లై చేసిన తర్వాత దాని అవుట్పుట్ ని బేస్ చేసుకొని, ఓకే ఈ అల్గోరిథం అప్లై చేసిన తర్వాత ఈ ప్యాటర్న్స్ వచ్చినాయి, ఈ డేటా సెట్స్ వచ్చినాయి, ఓకే ఇది సరిపోతుందా, ఒకవేళ సరిపోకపోతే ఇంకా ఎడిషనల్ గా ఇంకేమన్నా అల్గోరిథమ్స్ అప్లై చేసి దాంట్లోంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి ఫైనల్ గా ఎవాల్యుయేషన్ స్టెప్ లో ఆ డేటా మొత్తం కూడా ఒక ఫార్మాట్ లో, స్పెసిఫిక్ ఫార్మాట్ లోకి డిస్ప్లే చేస్తారు. సో ఈ డిస్ప్లే చేసేటప్పటికే ఏంటంటే ఫైనల్ గా దీని తర్వాత ఫేజ్ ఏంటంటే డిప్లాయ్మెంట్. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ అంటే కస్టమర్ కి ఇచ్చేయడం, ఫైనల్ గా అవుట్పుట్ ఇది, డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత ఇది అవుట్పుట్ అని చెప్పడం. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడే ముందేం చేయాలంటే ఇక్కడికి ఓకేనా ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ లోనే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది కస్టమర్ ని సాటిస్ఫై చేసేలాగా వచ్చిందా, లేదు ఒకవేళ సాటిస్ఫై చేసేలాగా రాలేదు అవుట్పుట్, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుంచి చూడండి ఒకసారి యారో ఎక్కడికి ఉందో మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, బిజినెస్ అండర్స్టాండింగ్ వెళ్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో కస్టమర్ కావాల్సిన బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా రాలేదు. సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇమీడియట్ గా ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏవైతే వాళ్ళు కస్టమర్ నుంచి తీసుకున్నారో వాటన్నిటిని అనాలిసిస్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ అనేది మళ్ళీ కంప్లీట్ చేసుకుంటూ రావడం, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మళ్ళీ కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక కస్టమర్ అనే వాళ్ళు ఇండస్ట్రీని అప్రోచ్ చేయాలంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ గోల్ తో వస్తారు. సో వాళ్ళకి కావాల్సినట్టుగా అవుట్పుట్ అనేది వీళ్ళు ఇవ్వాలి, అంటే వాళ్ళు అమౌంట్ పే చేస్తున్నారు, అమౌంట్ పే చేసినప్పుడు కస్టమర్ అనే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు సాటిస్ఫై అయితేనే వీళ్ళకి ఇండస్ట్రీకి ప్రాపర్ గా అమౌంట్ పే చేస్తారు. అలా కాకుండా ఒకవేళ ఏ కేసులో అయినా సరే అక్కడ సాటిస్ఫై చేసేలాగా కనుక అవుట్పుట్ రాలేదు అని అంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది కంపల్సరీగా కొన్ని ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పే డిప్లాయ్మెంట్ స్టెప్కి వెళ్ళే ముందే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఫైనల్, అంటే ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది, ఎలా అవుట్పుట్ ఎలా కావాల్సింది, ఎలా కావాలనుకుంటున్నారు కస్టమర్. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఎవాల్యుయేషన్ అనేది అంటే ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చిందా రాలేదా. చెప్పమ్మా. డిప్లాయ్మెంట్ అంటే లైవా మ్యామ్? డిప్లాయ్మెంట్ అంటే లైవా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం అలానా? అలా కాదమ్మా, డిప్లాయ్మెంట్ అంటే ఫైనల్ గా అవుట్పుట్ ని ఒక రిపోర్ట్ ఫార్మాట్ లో గానీ ఒక గ్రాఫికల్ ఫార్మాట్ లో గానీ కస్టమర్ కి ప్రొవైడ్ చేయడం అంతే. ఓకే మ్యామ్.
సో ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ లో ఎక్కడైనా సరే మ్యామ్ చెప్పమ్మా. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎప్పుడు డిస్కస్ చేసే ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకున్నాం. స్టోర్ లో ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలి అని అంటే ఆ ప్రోడక్ట్ కి ప్రాఫిట్ పెంచాలి అని అంటే వాళ్ళు ఎలాంటి టాక్టిక్స్ అనేవి ప్రదర్శించవచ్చు. అంటే ఎలాగా సేల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి దాని కాంబో ప్యాక్స్ అమ్మడము లేదంటే ప్రైస్ తగ్గించడము ఇలాంటి అనాలిసిస్ అంతా కూడా ఇక్కడ డేటా మైనింగ్ ప్రాసెస్ లో జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే మ్యామ్. సపోజ్ మనం బ్రెడ్ మిల్క్ తీసుకున్నాం కాంబినేషన్. సో బ్రెడ్ మిల్క్ తీసుకున్నప్పుడు సో బ్రెడ్ పర్చేస్ చేసిన వాళ్ళు మోస్ట్లీ మిల్క్ పర్చేస్ చేస్తున్నారు. సో ఇలా ఈ కాంబినేషన్ లో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ కనిపించినప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ప్యారలల్ గా జామ్ కూడా సేల్ ఇంక్రీజ్ చేసుకోవాలని కస్టమర్ అడుగుతున్నారు. సో ఇప్పుడు డేటా మైనింగ్ టాస్క్ ఏంటి ఇక్కడ? సో జామ్ కి సేల్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇక్కడ సేల్ ఇంక్రీజ్ చేయాలి అని అంటే ఇప్పుడు మనకి మోస్ట్లీ ఆ కస్టమర్ నుంచి తీసుకున్న డేటాబేస్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ లో ఎక్కువగా మిల్క్ అండ్ బ్రెడ్ కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ కాంబినేషన్స్ లో మనం జామ్ ని కూడా ఎలాగా అమ్మితే అంటే ఎలాగా వాళ్ళకి అంటే కస్టమర్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఏమేం టెక్నిక్స్ అప్లై చేస్తే దీని సేల్ కూడా పెరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా ఆ ట్రాన్సాక్షన్స్ ని అనలైజ్ చేసిన తర్వాత డేటా మైనింగ్ ప్రాసెస్ కి అవుట్పుట్ కింద కస్టమర్ కి మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు? సో మిల్క్ బ్రెడ్ పర్చేస్ చేస్తున్నారు కాబట్టి సో అక్కడ జామ్ కి ప్రైస్ తగ్గించి దానికి దగ్గరలో పెట్టడము. ఓకే, ఎక్కడైతే మిల్క్ బ్రెడ్ ప్లేస్ చేశారో అదే లొకేషన్ లో ఈ జామ్ ప్లేస్ చేయడము. తర్వాత కాంబో ప్యాక్స్ అమ్మడము. అంటే మిల్క్ బ్రెడ్ జామ్ కాంబినేషన్ ప్యాక్స్ ఇలా అమ్మడము. ఇలాంటి కొన్ని టాక్టిక్స్ అనేవి వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడం కోసం ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఈ అనాలిసిస్ అంతా చేసి ఫైనల్ అవుట్పుట్ కింద అంటే డిప్లాయ్మెంట్ లో ఫైనల్ అవుట్పుట్ కింద కస్టమర్ కి ఇస్తారు. అంటే ఒక గ్రాఫికల్ ఫార్మాట్ లో కావచ్చు, ఒక రిపోర్ట్ ఫార్మాట్ లో కావచ్చు. అంటే కస్టమర్ కి ఎలాగా అయితే అర్థమవుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంది అనే దాని మీద బేస్ చేసుకుని అవుట్పుట్ ఇస్తారు. అర్థమైందా? ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకే. సో ఇది డేటా మైనింగ్ ప్రాసెస్. ఓకేనా? ఇక్కడ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇమేజ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం ప్రాపర్ గా రాసి ఆరో డైరెక్షన్స్ కూడా ప్రాపర్ గా నీట్ గా డ్రా చేసిన తర్వాత ఒక్కొక్క స్టెప్ గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఆల్రెడీ దీనికి సంబంధించిన నోట్స్ మీ దగ్గర ఉంది. అర్థమైందమ్మా అందరికి డేటా మైనింగ్ ప్రాసెస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం ఎప్పుడు డిస్కస్ చేసే డిపార్ట్మెంటల్ స్టోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి జనరల్ గా ఇలా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ చెప్పడం కోసం మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాం అది. సో చిన్న చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ చిన్న చిన్న ప్లేసెస్ లో ఈ డేటా మైనింగ్ టాస్క్ అప్లై చేయాలని అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మనం డేటా మైనింగ్ టాస్క్ అప్పచెప్పాలనంటే వాళ్ళు అమౌంట్ పే చేయాలి. సో చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అలా అప్రోచ్ అవ్వవు కదా. సో ఇక్కడ మనం మెయిన్ గా అర్థం చేసుకునేది ఏంటంటే ఇది ఓవరాల్ గా చాలా పెద్ద ప్రాసెస్. అంటే ఎక్కడైతే బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుందో అక్కడ మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. సో అలాంటి ప్లేసెస్ లో అయితే కనుక ఈ డేటా మైనింగ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అని అది మనకి అర్థం కావడం కోసం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కింద మనం ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ అని తీసుకున్నాం అంతే. ఓకేనా అమ్మా, అర్థమైందా? నేను అసైన్మెంట్ ఒకటి ఇవ్వడానికి అవ్వట్లేదు. సో మీరు ఆల్రెడీ కేడిడి ప్రాసెస్ క్వశ్చన్ రాశారు, తర్వాత డేటా మైనింగ్ ప్రాసెస్ కూడా రాశారు కదా. సో ఈ అసైన్మెంట్ ఏంటంటే నేను గూగుల్ క్లాస్ రూమ్ లో పోస్ట్ చేస్తాను. అదే చెప్తున్నాను. ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా మైనింగ్ ఆల్రెడీ చదివారు కదా మీరు. అంటే నిన్నే కదా క్లాస్ జరిగింది మనకి. ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా మైనింగ్ క్వశ్చన్ అసైన్మెంట్ రాయండి. ఇవాళ గూగుల్ క్లాస్ రూమ్ లో పోస్ట్ చేస్తాను, సబ్మిట్ చేయండి. సో ఇవాళ రేపు టైం ఇస్తున్నాను. సో 2 days లో కంప్లీట్ చేసేయండి. ఇంతకు ముందు కూడా చెప్పాను,
వేరే వాళ్ళ అసైన్మెంట్స్ కాపీ చేయడము, లేదంటే నోట్స్ లోది ఫోటో తీసేసి పెట్టడము అలాంటివి చేయొద్దు. ట్రూత్ఫుల్ గా ఉండండి. సో ఇదంతా మీకోసం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీరు మోసం చేస్తే ఎవరికి నష్టం ఉండదు, మీకే నష్టం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ గా సిన్సియర్ గా రాయండి. సో అలా రాయడం వల్ల మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, అంతేగాని ఇంకేం నష్టం లేదు కదా దానివల్ల. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి మీకు? జావానా? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఆర్కిటెక్చర్ కానీ మనం ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ రివిజన్ చేస్తున్నాము నాన్న. సో రివిజన్ చేస్తున్నాము అని అంటే మీకు ఆల్రెడీ మళ్ళీ ఆ క్వశ్చన్ తెలిసి ఉండాలి, క్వశ్చన్ పర్ఫెక్ట్ గా వచ్చేసి ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మనం రివిజన్ చేస్తాం. సో అది మాత్రం మర్చిపోకండి. సో తెలియకపోతే 1కి 2 సార్లు అడగండి, నేను మళ్ళీ 1కి 4 సార్లు అని చెప్తాను. 1కి 4 సార్లు అని చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అడగండి, అడిగితేనే మీకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుందా లేదా అని నాకు తెలుసు. నేను ఆల్రెడీ బ్రీఫ్ చేసి ఇచ్చాను కదమ్మా డాక్యుమెంట్ ఫైల్, అది ఫాలో అవ్వండి. అంటే కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఎలాబొరేటెడ్ గా ఉన్నాయి, తగ్గించాను కాబట్టి అది ఫాలో అవ్వండి. సో ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను, నోట్స్ లో ఒకవేళ రాసినట్టయితే ఎక్కడైతే నేను పాయింట్స్ తీసేసానో అవి మార్క్ చేసేసుకొని అవి అంతవరకు తీసేసి మిగతాది చదవండి. మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, అంత పార్ట్ వరకు తీసేసి మిగతాది చదువుకోండి. నోట్స్ ఇంపార్టెంట్, నోట్స్ రాయండి, అసైన్మెంట్ కంప్లీట్ చేయండి, విత్ ఇన్ టైం సబ్మిట్ చేయండి. మొన్నట్లాగే ఎలాగా అసైన్మెంట్ సబ్మిట్ చేయాలని చెప్పానో అదే ఫార్మాట్ లో సబ్మిట్ చేయండి. మళ్ళీ ఇక్కడ షేర్ సంథింగ్ విత్ యువర్ క్లాస్ అనే దగ్గర మాత్రం పోస్ట్ చేయండి.